దేవుని బిళ్ళమైన మనము దేవుని బిళ్ళము అని ఎంతగా పిలువబడతామో అలాగే విశ్వాసి అని కూడా పిలువబడతాం. విశ్వాసి అని మనకు దేవుడు నామకరణం చేశాడు. జనరలైజేషన్లో మనల్ని విశ్వాసులు అని పిలుస్తారు. విశ్వాసులు అని పిలిచే ఎంతోమందికి విశ్వాసం గురించిన పూర్తి అవగాహన లేకపోయినా వెరీ కామన్గా విశ్వాసులు అని పిలవడం జరుగుతుంది. దేవుని బిళ్ళగా దేవుడు విశ్వాసం అన్న దాన్ని ఎంత ప్రాముఖ్యంగా ఇచ్చాడో, విశ్వాసం అనేది ఎంత విశేషమైందో దీన్ని బట్టి మనము చెప్పకనే చెప్పవచ్చు. హల్లెలూయా. ఇది ఎంత ప్రాముఖ్యమైంది అయితే దీన్ని మనము విస్మరించకుండా జీవించడం అన్నదే కుదరదు. ఇది ఎంత ప్రాముఖ్యమైంది అయితే దేవుడు దీనినే మన పేరుగా, దీనినే మన నామముగా చేశాడు. మన పేరు మనకు పుట్టుకతో పెట్టిన పేరు ఒకటైతే, కానీ మనము పైనుండి పుట్టిన తరువాత దేవుడు మనకు అనుగ్రహించిన ఇంకొక జనరలైజ్డ్ సావరిన్ నేమ్ ఏంటి అంటే విశ్వాసి. హల్లెలూయా. అంటే దీని అర్థము దేవుని బిళ్ళగా మనము జీవిస్తూ ఉండగా, దేవుని బిళ్ళమైన మనము ఆయనతో రిలేషన్ని కలిగి జీవిస్తూ ఉండగా, ఆయనతో సహవాసం కలిగి మనము జీవిస్తూ ఉండగా, ఈ ఒక్కటి అన్నది ఎంత ప్రాముఖ్యమైంది అంటే ఇది ఒక్కటే అయినా సరే, ఇది మాట్లాడుకోవడానికి క్రైస్తవులు అనబడే వారిలో చాలామంది దీన్ని విస్మరిస్తూ ఉన్నా సరే, ఈ ఒక్కటే అన్నది ఎంత ప్రాముఖ్యమైంది అంటే ఈ ఒక్కటి లేకపోతే దేవునితో రిలేషన్షిప్పే మనకు లేదు. ఈ ఒక్కటి లేకపోతే ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ ఆత్మీయ జీవితం, మన యొక్క స్థితి ఏదైతే ఉందో, దేవుని రాజ్యంలో మన మనుగడ, ఈ యొక్క ప్రస్థానం అంతా కూడా అది ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అందుకే మనము రక్షింపబడే ఆ యొక్క క్రమంలో మన ఆత్మీయ జీవితంలో ఈ విశ్వాసము అనున్నదే ద్వారముగా ఉన్నింది. ఈ విశ్వాసము అన్న ద్వారము గుండానే మనము లోపలికి రావడం జరిగింది. దేవుని రాజ్యంలో ప్రవేశించి దేవుని యొక్క బిళ్ళగా మనము స్వీకరింపబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము చాలా సర్వసాధారణంగా ఏం చెప్తూ ఉంది అంటే వినుట వలన విశ్వాసము. హల్లెలూయా. ఈ విశ్వాసము ప్రతి ఒక్కరికి కూడా బహుమానంగా దేవుడు అనుగ్రహించాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. అయితే ప్రతి ఒక్కరు దీన్ని వింటూ ఉన్నారంటే ప్రతి ఒక్కరూ దీన్ని వినట్లేదు, ప్రతి ఒక్కరూ దీన్ని రిసీవ్ చేసుకోవట్లేదు, ప్రతి ఒక్కరిలో ఇది పని చేయట్లేదు. అయితే ఎవరైతే లక్ష్య పెడుతూ ఉన్నారో, ఈ విశ్వాసాన్ని లెక్క పెడుతున్నారో వారిలోనే ఇది పనిచేస్తుంది అన్నది మనము లోకాన్ని గనక గమనిస్తే చూడగలము. లోకమంతా ఒక పక్క ఉంటుంది, మనం మాత్రము ఈ విధముగా ఉన్నాము. లోకంలాగా మనం ఎందుకు లేము, మనలాగా లోకం ఎందుకు లేదు అంటే విశ్వాసమే కారణం. మనకు విశ్వాసం ఉంటుంది కాబట్టి మన ప్రయాణము, మన దారి అంతా వేరేగా ఉంటుంది. వారికి విశ్వాసం ఉండదు కాబట్టి వారి దృష్టి అంతా కూడా భౌతిక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, బాహ్యమైన ప్రపంచాన్ని వారు లెక్క పెడుతూ, లక్ష్య పెడుతూ, దాన్ని బట్టే వారికి ఉన్న భౌతిక రకమైన విశ్వాసాన్ని వారు కలిగి జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుని బిళ్ళమైన మనము, వారికి ఉన్న సామర్థ్యమే మనకు కూడా ఉంది, వారికి ఉన్న యొక్క విశ్వాసమే మనకు ఉంది. అయితే దానితోనే మనము ఆగిపోవట్లేదు. ఆ యొక్క భౌతిక విశ్వాసంతోనే మనము లిమిట్ అయిపోయి మన జీవితాన్ని ముగించుకోవట్లేదు. కానీ దానికి మించిన విశ్వాసము దేవుని బిళ్ళైన వారికి కావాలి, దేవుని రాజ్యంలో ఉన్న వారికి కావాలి. మరి దానికి మించిన విశ్వాసమును ఇవ్వడానికే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయన సశరీరుడుగా నరులందరి కొరకు ఆయన గొప్ప కార్యాన్ని మనందరి కొరకు చేసి ఈ విశ్వాసాన్ని బహుమానముగా అనుగ్రహించాడు. కాబట్టి ఈ విశ్వాసము ఎవరైతే లెక్క పెడతారో, లక్ష్య పెడతారో వారి జీవితంలో నిజమైన విశ్వాసులుగా ఉంటారు. పేరుకు విశ్వాసులుగా ఉండడానికి దేవుడు అనేక మందిని ఎన్నుకోలేదు, ఏర్పరచుకోలేదు. మనకు ఇది జస్ట్ ఒక ఎంప్లాయీగా ఒక కంపెనీలో జాయిన్ అయితే వారికి ఒక ట్యాగ్ ఇస్తారు, వారికి ఒక బ్యాడ్జ్ ఇస్తారు, నీవు ఈ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీ అని. వాని హృదయంలో నిజంగా కంపెనీ పట్ల శ్రద్ధ లేకుండా, ఆ కంపెనీలో పని చేయాలన్న దృక్పథం లేకుండా, ఆ కంపెనీ అంటే ఇష్టం లేకుండా ఉన్నా కూడా ఆ బ్యాడ్జ్ ధరించుకుంటే చాలు, బయటికి బాహ్యంగా
అనేక మంది చూచి కంపెనీ యొక్క సెక్యూరిటీస్ అథారిటీస్ చూసి వారిని లోపలికి అనుమతించడం జరుగుతుంది. చూసారా ఎంత వ్యత్యాసం ఉందో? వాడికి లోపల ఆ కంపెనీ అంటే ఇష్టం లేదు, ఆ కంపెనీలో పనిచేయాలని లేదు, ఆ కంపెనీ పట్ల మంచి సానుకూలమైన దృక్పథం లేదు, అయినా కూడా ఆ వ్యక్తి అలా చలామణి అవుతూ ఉన్నాడు అంటే అది బాహ్యంగా మాత్రమే కనుపరిచే విశ్వాసము. కానీ దేవుని బిడ్డలైన వారికి దేవుడు అలాంటి టైటిలే విశ్వాసి అని ఇచ్చాడు. అయితే విశ్వాసి అని ఆ విధముగా టైటిల్ ఇచ్చినంత మాత్రాన పైకి మాత్రం మనం అనేక మంది ద్వారా విశ్వాసులు అని పిలువబడితే సరిపోదు. లోపల నిజముగా మనం విశ్వాసులుగా ఉన్నామా? లోపల నిజమైన విశ్వాసాన్ని దేవుని పట్ల, దేవుని యొక్క కార్యాల పట్ల మనం కనపరుస్తూ ఉన్నామా లేదా అన్నది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనుషుల్ని చూస్తారు కాబట్టి అది అక్కడి వరకే లిమిటెడ్గా ఉంటుంది, లిమిటేషన్స్తో కూడినదిగా ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని బిడ్డలైన వారికి, దేవుని రాజ్యంలో ఉన్న వారిని దేవుడే చూస్తాడు కాబట్టి, దేవుడే లోపలేముందో ఆయన పరిశీలించే దేవుడు కాబట్టి మనము పైకి విశ్వాసిగా నటిస్తే ఆయనకు సంతృప్తిగా ఉండదు. మనం పైకి విశ్వాసి అన్న లేబుల్ ద్వారా అనిపింపబడితే, విశ్వాసి అని పిలువబడితే దేవుని దృష్టిలో సరిపోదు. అందుకే మనం ప్రత్యేకమైన వారము, అందుకే మనము విశేషమైన వారము, విశిష్టమైన వారము. ఎందుకంటే ఇది దేవుడే శ్రద్ధ తీసుకొని నిజముగా ఇది హృదయంలో నుండి మనం బాహ్యముగా కనపరిచే ఒక కార్యము జరుగుతుందా? మనం బయటికి ఒక విశ్వాస సహితమైన మాట మాట్లాడినా అది లోపల ఎలా ఉంది? ఒకవేళ బయటికి ఒక మాట మాట్లాడితే నిజముగానే లోపల కూడా అదే ఉద్దేశం మనం కలిగి ఉన్నామా? లోపల కూడా అదే విశ్వాసాన్ని మన హృదయంలో మనం కలిగి ఉన్నామా అన్నది మెజర్ చేసి దానిని బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడే మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ బయటికి నువ్వు కనపరచకపోయినా నీవు లోపల ఏదైతే అనుకుంటావో, లోపల దేన్నైతే నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తావో, లోపల దేన్నైతే నువ్వు విడుదల చేస్తావో అది దేవుని దృష్టిలో విలువైనదిగా ఉంది, ఘనమైనదిగా ఉంది, అది ఫలమును పుచ్చుకునేదిగా ఉంది. హల్లెలూయా.